అండ్ భూషేత యాక్చువల్గా ఈ బిజినెస్ రాకముందు నేను మార్కెట్లో నేను యాక్చువల్గా మార్కెట్ వద్దనుకున్నాను, బిజినెస్ మార్కెట్ వద్దనుకున్నాను యాక్చువల్గా. అట్లాంటి సమయంలో ఎందుకంటే మార్కెట్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఏ మార్కెట్ చేసినా పెట్రోల్ పెట్టి లాస్ అవుతుంది, నీట్లా ఇసుకలు జరుగుతుంది, ఎక్కడో దిగడం జరుగుతుంది. అలాంటి టైంలో అసలు దూరికే పోతుంది అనుకున్నాను యాక్చువల్గా. మన భూషేత ఎవ్రీడే మాకు లింక్ పెడుతుంది, టూ లింక్ పెడుతుంది యాక్చువల్గా. ఈ లీక్ వద్దు ఎందుకు, మనకి మార్కెట్ ఎందుకు, మన మార్కెట్లో మనం లేవైపోతాం అని ప్రతిరోజు చెప్తుంటే ఒకరోజు తినడానికి చెప్పి జస్ట్ ఈవినింగ్ రోజు 8 గంటలు మనం ప్రతిరోజు జూమ్ ప్రోగ్రామ్ జరుగుతుంది యాక్చువల్గా. ఒకరోజు ఓపెన్ చేసి విన్నాను 45 మినిట్స్లో. నాకు ఆ 45 మినిట్స్లో విన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే దీంట్లో పెట్టుబడి పెట్టే కాన్సెప్ట్ కాదని అర్థం. మెయిన్గా అక్కడ నేను స్టెప్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడికి మెయిన్గా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం మెయిన్ కారణం అంటే ప్రోడక్ట్ అందుబాటులో రావు, అందరికి ఇవ్వడానికి నేను ఓపెన్ చేసింది యాక్చువల్గా. అదేవిధంగా ఏపీ అసలు నేను యూనిట్ చేసుకున్నాను. నా పేరు బొమ్మూరు సైజులు, మాది ఫ్రమ్ నగరికల్. యాక్చువల్గా నన్ను పరిచయం చేసింది పూజా గారు, కానీ ఏపీ తెలంగాణ పరిచయం చేసిన మాత్రం లెజెండరీ లీడర్ ఏపీ తెలంగాణ పరిచయం చేసింది ప్లాట్నం క్లబ్ మెంబర్ గోకుల ఎంపీటీసీ గంటకాలం ఏకాంత. అదేవిధంగా జమీల్ సార్ చుట్టూ ఏం చేశారు. మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఏం చేశారో మీకు అర్థమైందా అర్థం కదా నాకు అర్థం కాదు. యాక్చువల్ చెప్తున్నా, నేను కూడా ఇప్పుడు 1 year అవుతుంది. దీంట్లో నేను వచ్చి 14 లక్షలు తీసుకున్నాను. నాతో పాటు ఇప్పుడు నరసింహ సార్ అవుతుంది, రాంకి నారాయణ అవుతుంది, అమర్ సార్ అవుతుంది, మోదీ రాజు గారు అవుతుంది, సీన్ గారు అవుతుంది, కావాలి గారు మోదీ అందరు లీడర్లు కృష్ణ సార్ అవుతుంది, మోదీ అందరూ ఏం చేశారు సార్. నేను కూడా చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ అందరూ చెప్పేవాళ్ళు ఉన్నారు సార్, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. చెప్పి వినడం పోవడం కాదు. ఇక్కడ ఇన్కమ్ ఎన్ని చేయాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు మాత్రం చెప్పాలి. 100% అందరు చెప్తారు, కానీ పేపర్ పెన్ను పెట్టి వర్క్ చేస్తే వస్తాయి, లేకపోతే ఆ కోర్టు రాదు. ఎలా ఉంటే అలా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను సార్, నా అనుభవంలో చెప్తున్నాను. బోర్డు బై ట్రిప్ అనేది పెట్టుబడి పెట్టే కాన్సెప్ట్ కాదండి. 100% హార్ట్ఫుల్గా బిజినెస్ చేసి ఎందుకు చేస్తుంటే యాక్చువల్గా టూరిజం బేస్డ్ కంపెనీ మనం. టూరిజం అనేది పోతుందండి, పోతా. నా చిన్నప్పుడు ఏం చెప్తున్నాను, సింగపూర్ మలేషియా ఎవరు ట్రైన్లో పోయి చాలా మంది ఉన్నారు. అలాంటి కాన్సెప్ట్ ఉన్నాం. మన హార్ట్ఫుల్గా ఈ బిజినెస్ చేసి ఖచ్చితంగా ఏంటంటే టూరిజం నెక్స్ట్ అయిపోయిన డిజిటల్ రంగంలో ఉన్నాం. ఎందుకంటే మన ఫోన్ రీఛార్జ్ ఉంది, ఎవ్రీథింగ్ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, లోన్ రిపేమెంట్ కాదు, అది ఉంది. ఎందుకంటే నిత్యవసరం అంటే దాంట్లో పెట్రోల్ పెట్టి కూడా మనం క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు ఫిఫ్త్ అవుతుంది, జిఎంఐటీ క్యాన్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఉందండి మన దాంట్లో. ఈ బోర్డ్ బై ట్రిప్ అనేది ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రతి ఒక్కరు అమౌంట్ ఎంజాయ్ చేస్తూ హార్ట్ఫుల్గా బిజినెస్ చేసుకోండి, ఎటువంటి డోకాయం లేదండి. నేను చెప్పే మాటలు చెప్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇస్తుంది రాజు గారికి, పూజ గారికి, అందరూ థ్యాంక్ యూ సో మచ్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.